హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు సెలబ్రిటీ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. ఈరోజు ఏం చేయబోతున్నారు? ఈరోజు ఏం చేయబోతున్నారు దాని ముందు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతా. ఓకే. ఇప్పుడు ఎక్కువ ఏ చాయ్ బండి నడుస్తుంది, కానీ చాయ్ బండి దగ్గర ఎప్పుడు చూసినా మనకు అంతా గిరాక్ కనిపించదు, కానీ మన బండి ఫుల్ నడుస్తుంది. ఏ బండి చెప్పండి? ఏదైనా హెల్దీ రెసిపీ ఏదైనా ఉందా? కాదు, ఇది డేంజర్ టీ, భయంకరమైన టీ అంటా నేను. ఎందుకు? వీళ్ళు ఎక్కువ వీళ్ళ దుకాణం దగ్గర లేకున్నా వీళ్ళ ఛాయ్నే ఎక్కువ పోతుంది. ఈ బండిలు ఎక్కడ ఉంటాయి అంటే పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటాయి కదా, గవర్నమెంట్ ఆఫీసులు, దాని బయట ఉంటుంది. ఎందుకు? గవర్నమెంట్ జాబ్ ఎవరైతే చేస్తారు మనకేమనిపిస్తుంది, వాళ్ళకు పని ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అని అనిపిస్తుంది కదా. వాళ్ళకు కూడా ఘోరంగా పని ఉంటది. వాళ్ళు అరగంటకి ఒక ఛాయ్ తాగుతారు. తెలుసా మీకు? వాళ్ళ టేబుల్ మీద ఆటోమేటిక్ ఛాయ్ వాడు వస్తూనే ఉంటాడు, పెడుతూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు, పెడుతూనే ఉంటాడు. ఆ ఛాయ్ డేంజర్ది అని మనం చెప్పట్లేదు. మనం ఏమంటున్నాం, అరగంటకి ఒకసారి ఛాయ్ ఎంత తాగితే రోజంతా మీరు 10 గంటలు ఆఫీస్లో ఉంటే 20 ఛాయలు తాగుతారా లేదా? 20 ఛాయలు తాగితే మీ బాడీకి నుక్సాన్ ఉంటుందా లేదా? ఉంటుంది కదా, ఉంటుంది. మళ్ళీ గవర్నమెంట్ ఆఫీస్లో వాళ్ళు చూడండి, మీరు ఇరిటేట్ అయిపోతారు. ఎందుకు ఇరిటేట్ అయిపోతారు? అంతమంది జనాల్ని కేటర్ చేయాలి, అవునా కదా? మాట్లాడి 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 వాళ్ళకు ఇట్లా పేషెన్స్ అనేది అవుట్ అయిపోతుంది. అది కాంపన్సేట్ చేయడానికి వీళ్ళు ఛాయ్ తాగుతారు. ఇప్పుడు ఛాయ్ తాగడం వల్ల ఏమవుతుంది, వీళ్ళకి ఒక రిఫ్రెష్మెంట్ లాగా అవుతుంది, అవునా కదా? కానీ ఇన్ని ఛాయలు తాగడం వల్ల ఏమైతుంది, మొత్తం బాడీ పాడైతుంది, అవునా కదా? అయితే దీనికి ఒక మనం ఆల్టర్నేటివ్ తీసుకొని వచ్చినాం. గ్రీన్ టీ అయితే అందరు చేసుకుంటారు, కానీ ఇట్లా చేసి మీరు తాగితే మీకు యాంటీ ఆక్సిడెంట్స్ పోతాయి, షుగర్ వ్యాధి మీద మీకు కంట్రోల్ వస్తుంది. ఇన్ని 20 కప్పులు చాయ్ తాగితే మీ షుగర్ పెరుగుతుందా లేదా? కానీ ఇట్లా తాగితే మీకు షుగర్ వ్యాధిలో కూడా మీకు మార్పు కనిపిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల నిద్ర సమస్యకి మీకు ఇది పరిష్కారం లాంటిది. అండ్ దాని తర్వాత నీరసంగా ఉండడం, చేతులు లాగడం, కాళ్ళు లాగడం, అరికాలు మంటలు, సుధరాయించకపోవడం, ఎవరు పడితే ఏమడుతున్నావు అనేసి అరిచేయడం దాని మీద, అయితే అవన్నీ కూడా మీకు మంచిగా రిలీఫ్ కనిపిస్తాయి. ఇవన్నిట్లో పెయిన్స్ లో ఉన్న మీకు డయాబెటీస్ లో చాలా మంచిది ఈ టీ. అయితే మనం ఫస్ట్ పోయి లైట్ చేసుకుందాం. ఇంతకీ ఏం టీ సార్? అందరూ గ్రీన్ టీ అని అనుకోండి ఇప్పుడు, కానీ నేను చేసే విధానం మీరు చూసి అది పాటించడానికి ట్రై చేయండి. గ్రీన్ టీ జనరల్ గా మేమంతా తీసుకుంటాం కదా, ఇవాళ రేపు ఆఫీస్లలో కూడా అవైలబుల్ ఉంది కదా. సో మీరు ఇప్పుడు చేసేదానికి ఏంటి స్పెషల్? నేను చేసేదానికి ఏంటి స్పెషల్ అంటే, ఇప్పుడు ఆఫీస్లో మీ దగ్గర పొయ్యి ఉండదు, వాళ్ళు ఏం చేస్తారు, టీ బ్యాగ్ వేసి ఇస్తారు. మనం టీ బ్యాగ్ లో ఉన్న టీ తాగడం వల్ల మనకు ఎంత హానికరం అనేది అది కూడా మనం మాట్లాడినాం ఇంతకుముందు. అయితే ఏం చేయాలంటే, మనం ఫస్ట్ పొయ్యిని లైట్ చేసుకున్నాం. పొయ్యిని లైట్ చేసుకున్నాక మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు ఇట్లా దంచుకున్న మిరియాలు, ఇది పౌడర్ మిరియాలు వద్దు, ఇది మీ చేతితోటి మీరు దంచుకోండి. ఎందుకు? ఎక్కడ ఏం అడల్టరేట్ అవుతుంది మనకు తెలియదు, అవునా కాదా? అయితే మిరియాలు ఇట్లా దంచుకోండి. దంచుకొని ఇట్లా, ఇంకా గరం అవ్వలేదు నీళ్ళు, అప్పుడే వేస్తున్నాం. ఇట్లా ఒక చిట్కడు, 2 చిట్కడు, ఫినిష్. దాని పని అయిపోయింది. ఇప్పుడు మిరియాలు ఎందుకు వేసినాం? ఏదైతే మనం తింటాం, ఏదైతే తాగుతాం, దాంట్లోకి వెళ్ళి న్యూట్రియంట్స్ మంచిగా అబ్జర్వ్ అవ్వాలి. B12 ఉంది, B12 మంచిగా అబ్జర్వ్ అవ్వాలి. డి మన బాడీ మంచిగా ప్రొడ్యూస్ చేయాలి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అండ్ మీరు ఏదైతే ఆహారం తీసుకుంటారు అవిట్లకి వెళ్ళి మంచి పదార్థాలు మొత్తం మీ బాడీ అబ్జర్వ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. పిప్రిన్ ఉంటుంది దీంట్లో. అండ్ ఇది యాక్చువల్ మిరపకాయ, ఇండియాది. ఆ మిరపకాయ మనం రోజు బజ్జీలు అవి ఇవి తింటాం కదా, కారం వేసుకుంటాం కదా పొడి, అది రియల్ మిరపకాయ కాదు, ఇది రియల్ కారం, ఇండియాది ఇది కారం. అండ్ విత్ మెడిసినల్ ప్రాపర్టీ ఈ కారం వేసుకున్నాం. బాయిల్ అయ్యే ముందు వేసినాం ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, బాయిల్ అయిపోయినాక గ్రీన్ టీ ఏదైతే సాషే ఉంటుంది అది ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకొని డైరెక్ట్ ఇట్లా టీ బ్యాగ్ వేయొద్దు. మనం ఏం చేయాలంటే ఇది చింపుకోవాలి. చింపుకొని పొయ్యి ఆఫ్ చేయాలి. పొయ్యి ఆఫ్ చేసినాక ఈ పౌడర్ దీంట్లో వేయాలి.
ఇట్లా ఒక అతను పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తుండే. పోస్ట్ ఆఫీస్ లో పనిచేసి ఆయనకు షుగర్ వ్యాధి కంట్రోల్లో వస్తలేదు, మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది. మీరు చూడండి, చాయ్ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అని చెప్తారు కదా. చాయ్ తాగడం వల్ల కాదు, ఎక్కువ చాయ్ ఏదైతే కరెక్ట్ టైప్ లో ప్రిపేర్ చేయలేదు అది తీసుకోవడం వల్ల అట్లా అవుతుంది. ఇది మనం ఇప్పుడు చేసేసినాం కదా, ఇది మనం పోయి ఆఫ్ చేసినాక వేసినాం, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కొంచెం మిరియాలు కూడా వేసినాం. ఇప్పుడు కారం కారం ఉండదు, మంచి టేస్ట్ వస్తుంది మీకు. ఆ ఫ్లేవర్ కూడా ఎట్లుంటది అంటే, ఈ చైనీస్ హోటల్లోకి పోతే మనం సూప్ తాగుతామా, అటువంటి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. అండ్ ఇప్పుడు అది బంద్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తాం మీరు చూడండి. అండ్ మీరు ఇప్పుడు టేస్ట్ చేయకండి, మీరు దీంట్లో తీసుకోండి. ఇప్పుడు ఇది గ్రీన్ టీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇట్లా ఎన్నిసార్లు చేసి ప్రిపేర్ చేసుకుంటారు. అయితే మనం ఏం చేయాలంటే, డైలీ ఆఫీస్కి వాటర్ బాటిల్ తీసుకొని పోతాం కదా, అవునా కాదా, అట్లా ఇంకో వాటర్ బాటిల్ చిన్నది తీసుకోండి. ఏం చేయండి అంటే, ఇట్లా ప్రిపేర్ చేసి ఇది దీంట్లో వేసుకోండి. ఇప్పుడు ఇది చల్లగా అయినాక ఒక వాటర్ బాటిల్ నింపుకోండి. ఎప్పుడు చాయ్ తాగాలనిపించినా ఒక 2 సిప్స్ ఇది తీసుకోండి. మీకు ఆ ఇరిటేషన్ తగ్గుతుంది, యాంటీ ఆక్సిడెంట్ పోతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది, మోకాల నొప్పులకు మంచిది, షుగర్ వ్యాధికి మంచిది. మీరు ఇట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు, అండ్ ఒక మెడిసిన్ పోతూనే ఉంటుంది. దీంట్లో అయితే సైడ్ ఎఫెక్ట్ ఉండదు, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంది. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న పేషెంట్కి కూడా ఇట్లా చెప్పిన, ఇట్లా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి కోసం హెల్ప్ చేసింది, మోకాల నొప్పుల కోసం హెల్ప్ చేసింది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కోసం హెల్ప్ చేసింది. మీ అందరికీ కూడా చేస్తారు. నిద్రలో కూడా మీకు తేడా కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ ఏమంటారు, అరే చాయ్ తాగితే నిద్ర రాదు, కానీ ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మనం డైల్యూట్ చేసినాం. కొద్ది సేపటికి కొద్ది చాయ్ పోతుంది మన బాడీలో, మీకు నిద్రలో కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు, అండ్ వెరీ బెనిఫిషియల్ ఆల్సో. సో 1 కప్పుని మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఒక సాషేలో ఇలా మిక్స్ డైల్యూట్ చేసుకోవాలి. ఇది బాటిల్ నింపుకొని మీరు ఆఫీస్ కు తీసుకొని వెళ్ళండి. ఎప్పుడు చాయ్ తాగాలనిపిస్తే ఇది తాగండి. లేదు నాకు చాయ్కి ఒక బాటిల్, వాటర్ కి ఒక బాటిల్ అంటే వాటర్ బాటిల్లో ఇది నింపుకొని పోండి. నీళ్లు తాగినప్పుడు ఇది తాగండి, అవునా కాదా. అయితే అట్లా చేయడం వల్ల మీకు చాలా బెనిఫిషియల్ ఉంటుంది. యాక్టివ్ అయిపోతారు బాడీ. నీరసం ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చాలా యాక్టివ్నెస్ అనిపిస్తుంది. ఒకవేళ వేడి తాగాలనుకున్నా కూడా ఇవాళ రేపు కెటిల్స్ అయితే ఆఫీస్లలో ఉంటున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉన్నా ప్రైవేట్ జాబ్ ఉన్నా ఎన్నిసార్లు మీ బాస్ మీకు పో చాయ్ చేసుకొని రాపో అని చెప్తాడు. తాగేసిరా అంటే ఎవరైనా పర్మిషన్ ఇస్తాడు. చేసుకొని మళ్ళా దాన్ని ఫిల్టర్ చేసి తాగడానికి 20 నిమిషాలు పోతుంది. 10 సార్లు తాగుతారు మీరు, 200 నిమిషాలు అంటే 3.5 గంటలు మీరు చాయ్ తాగుతున్నారు ఆఫీస్ లో. ఎవరు అలౌ చేస్తారు, అవునా కదా. అయితే ఇట్లా చేసుకొని పోతే అయిపోతుంది కదా. అయితే చేతన్ గారు ఒక చిన్న ప్రాబ్లం, నాకేమో ఆ వేడి సిప్ తాకుతేనే కొంచెం రిలాక్సేషన్ అనిపిస్తుంది. అప్పుడేంటి పరిస్థితి? అయితే ఓన్లీ మీరు చూడండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాయ్ తోటి పెరుగుతుంది అనేసి చెప్తారు, కానీ చాయ్ తాగే విధానం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది తెలుసా మీకు. ఎట్లా, ఇప్పుడు ఇది మీరు ఫుల్ వేడి ఫిల్టర్ చేసుకున్నారు, దాంట్లోకి వెళ్ళి పొగలు వస్తాయి. అది మీరు ఏం చేస్తారు, ఫస్ట్ అని చేస్తారు, మళ్ళా తాగుతారు. తాగేటప్పుడు ఎయిర్ కూడా గుంచుతారు మీరు. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ ఎయిర్ కొంచెం పోతుంది. అయితే మనం ఏం చేస్తున్నాం, ఎగ్జైల్ నోట్లోకి వెళ్ళి చేస్తున్నాం. అయితే ఏం చేస్తుందంటే ఆటోమేటికలీ నోట్లోకి వెళ్ళి మీరు గాలి పీల్చుకుంటారు, కానీ మనకు దేవుడు గాలి పీల్చుకోవడానికి ఏమి ఇచ్చిండు, నోస్, అవునా కదా. అయితే ఇట్లా ఊది మీరు తాగొద్దు. మీరు దాని బదులు ఏం చేయాలంటే, ఇప్పుడు స్టీల్ బాటిల్, స్టీల్ థర్మస్లు చాలా వస్తున్నాయి, దాంట్లో ఇది గోరువెచ్చంగా ఉన్నప్పుడు మీరు నింపుకోండి. అప్పుడు డైరెక్ట్ మీరు ఇట్లా ఊదకుండా డైరెక్ట్ తాగొచ్చు. మీ వేడి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది, ఇది కూడా పోతూనే ఉంటుంది బాడీలో, అవునా కదా. ఎగ్జాక్ట్లీ సార్. సో ఒక 14 days 21 days వరుసగా ట్రై చేసి చూడండి, మీకు ఎలాంటి డిఫరెన్స్ వచ్చిందో కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.